అసలు పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఎలా జరిగింది? హై పవర్ కమిటీ నివేదిక చైర్మన్ నీరవ్ కుమార్ ప్రసాద్తో మా ప్రతినిధి స్వామినాయుడు మాట్లాడారు. ఆ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై తన నివేదికను హై పవర్ కమిటీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. ఈ కమిటీలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి సూచనలు చేసింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి హై పవర్ కమిటీ చైర్మన్ నీరవ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? మొదటి నేను మీకు ఇది వైజాగ్ గ్యాస్ లీక్ పేరుతో వెళ్తున్నాయి. ఇదికి మనం కమిటీలో చాలా ఆలోచన చేసి దీనికి కరెక్ట్ నేమ్గా ఇచ్చాము. వీ హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ అన్కంట్రోల్డ్ స్టైరీన్ వేపర్ రిలీజ్. అంటే ఇది గ్యాస్ కాదు, ఇది లీక్ కాదు, ఇది స్టైరీన్ వేపర్ అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ట్యాంక్ M6. అది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ అంటే మెయిన్ కారణం ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల ఆ ట్యాంక్లో పాలిమరైజేషన్ జరిగింది. పాలిమరైజేషన్ ఎందుకు జరిగింది, టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఈ అన్ని విషయాలు మనము కమిటీలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఫైనల్గా ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల, పాలిమరైజేషన్ వల్ల రన్ అవే రియాక్షన్స్ జరిగింది. రన్ అవే రియాక్షన్ తర్వాత ఈ వేపర్ ఫామ్ అయింది, వేపర్ ఫామ్ అయ్యి అది రిలీజ్ అయింది. ఇది బ్రీఫ్గా చెప్తున్నాను, అన్ని విషయాలు డీటెయిల్గా మనము రిపోర్ట్లో డిస్కస్ చేసాము. మొదటి పాయింట్ మీకు నేను తెలియపరుస్తున్నానంటే అక్కడ టెంపరేచర్ ట్యాంక్లో మెయింటైన్ చేయటం చాలా ముఖ్యమైనది. టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ద ప్రాబ్లం స్టార్ట్స్ అవుతుంది. టెంపరేచర్ మెయింటెనెన్స్లో కొంచెం పెద్ద తప్పులు అయింది. ఒకటి, వాళ్ళు డిసెంబర్ 2019లో పైపింగ్ చేంజ్ చేశారు. దానివల్ల మొత్తం రెఫ్రిజరేషన్ సిస్టంలో సర్క్యులేషన్ నాశనం అయిపోయింది. ఒకటి. రెండు, వాళ్ళ టెంపరేచర్ గేజ్ బాటమ్ ఆఫ్ ద ట్యాంక్లోనే ఉంది, మధ్యలో కానీ పైలో అస్సలు లేదు. సో సెకండ్ పాయింట్. థర్డ్, పాలిమర్ ఫామ్ అయిన తర్వాత కూడా ఏప్రిల్లో రీడింగ్స్లో పాలిమర్ చాలా పెంచుతున్నది, అది వాళ్ళు రికార్డులో కూడా వచ్చింది, కానీ దానికి వాళ్ళు ఏమీ వార్నింగ్గా తీసుకోలేదు. ఈ ముఖ్య కారణాలు చెప్తున్నాను నెగ్లిజెన్స్ గురించి. అంటే ఈ నెగ్లిజెన్స్ చేశారు. కారణం అంటే కెమికల్ రియాక్షన్ ఎందుకు అయింది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, పాలిమరైజేషన్ అయింది, రన్ అవే రియాక్షన్ అయింది, బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిపోయింది, వేపర్ ఫామ్ అయింది, ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, రన్ అవే రియాక్షన్ వేపర్ అన్కంట్రోల్డ్ వేపర్ రిలీజ్ అయింది. కానీ ముఖ్యంగా నెగ్లిజెన్స్ చూస్తే ఈ అంతా ముఖ్యంగా నెగ్లిజెన్స్గా కనిపిస్తున్నాయి. అది మెయిన్ కారణంగా మనము చెప్పవచ్చు. మీకు రెండు డయాగ్రామ్స్ కానీ ఇట్లా మనము 2 డయాగ్రామ్స్ మనము ప్రజెంట్ చేసాము రిపోర్ట్లో. ఇది ఒకటి డయాగ్రామ్, ఇది ఫిష్ బోన్ డయాగ్రామ్ అంటాము దీనికి. ఈ ఫిష్ బోన్ డయాగ్రామ్లో ఏమేం కాజెస్ వల్ల ఏమేం జరిగింది, ఫైనల్గా ఎందుకు వేపర్ జరిగింది, అది మనము చూపిస్తున్నాము దీనిలో. అట్లాగే ఒకటి మనము ట్రీ రూట్ డయాగ్రామ్ చేసాము. వేపర్ రిలీజ్ అయింది, దానికి కారణం ఏంటి మనము చూసుకుంటూ కింద దాకా మనము వెళ్ళాము. ఈ వేపర్ అది అంతా చేసి మనము ఫైనల్గా కంక్లూజన్ ఏమొస్తున్నాను అంటే చాలా నెగ్లిజెన్స్ ఉంది. ఇది యాక్సిడెంట్ తర్వాత కూడా నెగ్లిజెన్స్ ఉంది. అంటే సైరన్ అసలు 36 చోట యాక్టివేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీ గేట్లో కూడా ఉన్నది, కానీ అది ఆన్ చేయలేదు. అది కాక వాళ్ళ దగ్గర మనము ఇన్హిబిటర్ టర్మినేటర్ కెమికల్స్ అంటాము, సఫిషియంట్ క్వాంటిటీతో ఉంటే దే కుడ్ హ్యావ్ కంట్రోల్డ్ ద డ్యామేజ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా డ్యామేజ్కి దే కుడ్ హ్యావ్ కంట్రోల్డ్. అంటే ఇఫ్ దే హ్యాడ్ సఫిషియంట్ స్టాక్స్ ఆఫ్ NDM టర్మినేటర్ కెమికల్స్, కానీ అది కూడా వాళ్ళ దగ్గర సఫిషియంట్ స్టాక్స్ లేవు. TBCతో అస్సలే లేవు. తర్వాత ప్లేన్ నుంచి గుజరాత్ నుంచి తెప్పించారు, కానీ అప్పుడు దాకా టెంపరేచర్ చాలా పెరిగింది. వచ్చిన తర్వాత అది ఉపయోగంకి ఏం పనికి రాదు. కాబట్టి ఎమర్జెన్సీలో కూడా వాళ్ళు సైరన్ ఇది వీ ఫైండ్ ఇట్ యాజ్ అ బిగ్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీ. బట్ ఐ ఆల్సో వాంట్ టు సే we have examined the roles of the
ఈచ్ అండ్ ఎవ్రీ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్వైరన్మెంట్, తర్వాత బాయిలర్స్, లేబర్, ఇండస్ట్రీస్, టౌన్ ప్లానింగ్, అన్ని ఇష్యూలో మనము దీనికి అనాలిసిస్ చేసాము. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చినాయి, ఆ ఇండస్ట్రియల్ జోన్ వరకే ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఏమీ బఫర్ జోన్ లేవు. ఈ అంతతో మనకి కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అన్ని విషయాలు డిపార్ట్మెంట్ వారీగా మనము డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఏమేం తప్పులు ఉన్నాయి, ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, అది అంతా మనం లిస్ట్ అవుట్ చేసి చేసాము. అది కాక ఫైనల్గా మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి, చాలా ఇంపార్టెంట్. కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాక్టరీ సేఫ్టీ కూడా కావాలి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కూడా కావాలి. ఈ మూడు విషయంకి దృష్టిలో పెట్టుకొని మనం ఒక స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ రిపోర్ట్లో రాసాము. అన్ని ఫ్యాక్టరీ సేఫ్టీ ఇష్యూస్కి ఒకే బోర్డులో, ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డులో తీసుకురావాలి. అట్లాగే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్నీ ఒకే బోర్డులో ఉండాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండాలి. ఈ రెండు వింగ్స్లోనే అన్ని పర్మిషన్స్ వస్తాయి, అన్ని మానిటరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ జరుగుతాయి. మళ్ళీ వేరే వేరే ఏజెన్సీ ఇది కోసం అక్కడ, ఇది కోసం అక్కడ, మానిటరింగ్ కోసం ఎక్కడో పోక్కర్లేదు. సో ఈ అన్ని పాయింట్స్తో మనము డీటెయిల్డ్గా సజెషన్స్ ఇచ్చాము ఆన్ ద గవర్నమెంట్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసింగ్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇష్యూస్ ఆఫ్ ద రిపోర్ట్ విచ్ వీ హ్యావ్ గివెన్ ఇన్ దిస్ రిపోర్ట్. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వానికి అంటే ఎలాంటి సూచనలు మీ నివేదికలో సజెషన్స్ వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ టు 3 parts. First part is technical part. Technical part lo what we have suggested is LG Polymers laga factory enta residential area lo undaniki possibility ledu. Endukante styrene is a hazardous chemical. It cannot be in a residential area. It has to be away from a residential area. Residential area lo matram white గానీ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉండడానికి వీలుంది. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇట్లా ప్రమాదం ఇండియాలో వరల్డ్లో ఎక్కడో జరగలేదు. ఒక కేసు ఉంది యుఎస్ఏలో, అది కూడా రైల్వే వ్యాగన్ ట్యాంకర్లో చాలా రోజు 90 days ఉంటే అది లీక్ అయింది. అది ఒకటి కేసు ఉంది. మన అన్ని కేసెస్ స్టడీ చేసి ఇప్పుడు స్టైరీన్ గురించి మనం చాలా డీటెయిల్డ్ రికమెండేషన్స్ ఇచ్చాను. అంటే ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి స్టైరీన్ యూజ్ చేస్తున్నారు, కాబట్టి ఈ అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళ కోసం మన డూస్ అండ్ డోంట్స్ లాగా ఒకటి చాలా సజెషన్స్ ఇచ్చాము. థర్డ్ పాయింట్, స్టైరీన్ కాక హెజార్డస్ కెమికల్స్ కోసం కూడా, హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ కోసం కూడా మనము డీటెయిల్డ్గా సజెషన్స్ ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఇఫ్ దే టేక్ దిస్ మచ్ యాక్షన్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఇఫ్ దెర్ ఈజ్ నో నెగ్లిజెన్స్. ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ గివెన్ అ సజెషన్ అబౌట్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ చెప్పాను, ఎన్వైరన్మెంట్ బోర్డ్ చెప్పాను, అండ్ మొత్తం మానిటరింగ్ బై సింగిల్ ఏజెన్సీ సో దట్ దెర్ ఈజ్ నో దట్ ఇది అది ఆయన చూస్తారు, ఇది ఆయన చూస్తారు, ప్రశ్న లేదు. అన్ని సేఫ్టీ ఇష్యూస్ ఒకే చోట చూడాలి. సేఫ్టీ ఆడిట్ చేయాలి, ప్రతి సంవత్సరం సేఫ్టీ ఆడిట్ ఉండాలి హజార్డస్ కెమికల్స్కి. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ సజెస్టెడ్ కెమికల్ ఇండస్ట్రీస్, హజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్కి మన స్పెసిఫైడ్ ఏరియాస్లో హ్యాబిటేషన్స్తో దూరం మాస్టర్ ప్లాన్ కూడా మనము అట్లాగే తయారు చేయాలి. అట్లా తయారు చేసి మనం చూపించాలి. సో దీస్ ఆర్ ద సజెషన్స్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద రిపోర్ట్. అంటే అక్కడ మీరు చాలా వర్గాల ప్రజల్ని, అలాగే చాలామంది పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కూడా మీరు అక్కడ వాళ్ళందరినీ కూడా అభిప్రాయాలు కూడా పరిణామం మెజారిటీ ప్రజలు ఏం చెప్పారు మీకు? అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సజెషన్స్ వచ్చింది. 1000 కంటే ఎక్కువ లెటర్స్ వచ్చింది. వీ హ్యావ్ ఆన్సర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ అవర్ రిపోర్ట్. దట్ ఈస్ 1. ప్రజల అభిప్రాయంలో మీరు అడిగితే 2 ప్రకారంగా అభిప్రాయం వచ్చింది. ఒకటి, ఎల్జీ పాలిమర్స్ ఇక్కడ నుంచి తీసేయాలి. కొంతమంది చెప్పారు లేలే మా ఉద్యోగం ఉంది ఇక్కడే ఉండాలి. సో అన్నికి మన దృష్టిలో పెట్టుకొని మనము ఏం సజెస్ట్ చేస్తున్నామంటే
ఎల్జీ పాలిమర్స్ కెమికల్స్తో హెజార్డస్ కెమికల్స్తో డీల్ చేస్తే ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరే చోట ల్యాండ్ చూపించి వేరే చోట షిఫ్ట్ చేయించాలి. ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి ఇది వైట్ కానీ గ్రీన్ ఇండస్ట్రీ ఉండాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, we have also suggested the people who are employed here should be either adjusted in the white and green industry if they set it up, or they should go to the other industry wherever they are setting up of the new industry, so that the employment is also protected. So this is the views which we came in the public reaction. Public lo kuda rendu మూడు మాట చాలా గట్టిగా వచ్చింది. ఒకటి, అసలు సైరన్ చేయలేదు, మాక్ డ్రిల్ ఎప్పుడుని చేయలేదు. ఈ అంతాకి కొంచెం బాధాకరంగా ఉంది. మెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పబ్లిక్కి ఈ కంపెనీ కాస్ట్ కటింగ్ చేస్తున్నారు, కరెక్ట్గా మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం లేదు, కాంట్రాక్ట్ లేబర్లోనే మనకి తీసుకుంటున్నారు. సో ఈ అన్ని ఇష్యూస్ మన రిపోర్ట్లో అంతా డీల్ చేసేస్తున్నాము. అంటే ప్రభుత్వం చేసిన సహాయక చర్యల మీద కూడా మీరు ఏమైనా ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని మీ వద్ద వ్యక్తం చేశారు? నో, అది మనము తీసుకోలేదు. కానీ జనరల్గా పబ్లిక్లో మన గవర్నమెంట్ తరఫుని ఎంత తొందరగా రెస్పాన్స్ వచ్చింది, ఎంత నెవర్ అంత తొందరగా రిలీఫ్ ప్రొవైడ్ చేశారు, ఎంత తొందరగా చీఫ్ మినిస్టర్ గారు వచ్చి అక్కడ అనౌన్స్మెంట్ చేశారు ఆ రిలీఫ్ ప్యాకేజ్ 1 crore దాకా ఫర్ ద people. That was totally thing. They are all very happy. In fact, before the committee second time అక్కడ వెళ్ళిన ముందు అందరికి డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. సో ఆ పాయింట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. అది గురించి ఏమీ ఇన్ఫ్యాక్ట్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ విత్ పోలీస్ వాళ్ళు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు, అంత తొందరగా రిలీఫ్లో చేశారు. 108 మిగతా లోకల్ వాలంటీర్స్ కూడా ముందుగా వచ్చి పని చేశారు. ఆనరబుల్ సీఎం గారు అదే రోజు వచ్చి హాస్పిటల్లో చూశారు, అనౌన్స్మెంట్ చేశారు. చీఫ్ సెక్రటరీ గారు అక్కడే క్యాంప్ చేశారు. సో రిలీఫ్ అండ్ ఇవాక్యుయేషన్ మెజర్స్ చాలా బాగా జరిగింది. జనరల్గా అది అభిప్రాయం. ఇంకా అటువంటి పరిశ్రమలు ఏమైనా ఉన్నాయి సార్ మీ అబ్జర్వేషన్? అంటే ఆనరబుల్ సీఎం గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇట్లా సిచ్యువేషన్కి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ కోసం స్టడీ చేయించండి అండ్ ఒక అడిషనల్ రిపోర్ట్ కూడా మనము దానికోసం తయారు చేసి తర్వాత ఇస్తాము. అంటే ఈ ప్రమాదం చూస్తే మానవ తప్పిదంగా భావించాలా లేదా సాంకేతిక తప్పిదంగా మనం భావించాలి? అది ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం మీరు క్వశ్చన్కి. అంటే ఈ జరిగిన ప్రమాదం మానవ తప్పిదమా, మాన్యువల్ తప్పిదమా, లేదంటే పరిశ్రమ తాలూకా నిర్లక్ష్యం? నో అట్లా సింప్లిఫై, అది చాలా సింప్లిఫికేషన్ అయిపోతుంది అట్లా చెప్తే. అంటే ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ నాట్ వన్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. డిజైన్లోనే తప్పు, మేనేజ్మెంట్లోనే, సిస్టమ్స్లోనే తప్పు, ఆ రోజు పని చేసిన వాళ్ళ తప్పు. సైరన్ ఎవరు కొట్టాలి? ఆ రోజు ఉన్న వాళ్ళే కొట్టాలి కదా. డిజైన్ మార్పు చేయాలి అంటే ట్యాంక్కి ఎవరు చేయాలి? ఈ ట్యాంకు సుమారుగా 50 సంవత్సరం ఓల్డ్, అదికి ఎవరు మార్పు చేయాలి? కాబట్టి ఒక కారణంతో మనము చెప్పలేము. ఇది లాట్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. ఐ డోంట్ వాంట్ టు కమిట్ ఆన్ వన్ రీజన్. లాట్ ఆఫ్ రీజన్స్, మీకు డయాగ్రామ్స్ కూడా చూపించాను. అన్ని రీజన్స్ వల్ల ఇది జరిగింది. దానిలో మన యూ కెన్ సే హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంది, కానీ మేనేజ్మెంట్ ఎర్రర్ కూడా ఉంది, డిజైన్ ఎర్రర్ కూడా ఉంది, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకునేలాగుంటే ఈ ప్రమాదం జరిగేది కదని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని సలహాలు సూచనలు కూడా తమ నివేదికలో పొందుపరిచామని, ఏదైతే ప్రమాదం జరిగిన రోజు ప్రభుత్వం స్పందించిందో, ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని హై పవర్ కమిటీ చైర్మన్ నీరజ్ కుమార్ ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో నాయుడు, తాడేపల్లి నుంచి. మొత్తానికి